అందరికీ నమస్కారం. వైశాఖ సోమవార కథ విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది. వైశాఖ సోమవారం ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఈ వైశాఖ సోమవారం నాడు ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. అంతటి మహిమగల ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు శివయ్యకు పరమ భక్తుడైన ఓ వ్యక్తి తన ఊరి నుంచి కేదార్నాథ్ యాత్రకు బయలుదేరుతాడు. పాపం పేదవాడు. అతని దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంది. చాలని డబ్బులతో బస్సు ఇంకా ట్రైన్ పట్టుకొని సగం దూరం మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఇక ఆ పైన మనసులో శివనామం చేపిస్తూ అందరినీ దారి అడుగుతూ కాలినడకనే కేదార్నాథ్కు ప్రయాణం సాగిస్తాడు. చివరికి కేదార్నాథ్కు 45 రోజుల్లో చేరుకుంటాడు. అయితే కేదార్నాథ్ గుడి సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరుస్తారు. ఈ వ్యక్తి చేరుకునే రోజు గుడి మూసే ఆఖరి రోజు. ఇక ఇతను చేరుకునే నిమిషం ముందే గుడి తలుపులు మూసేస్తారు. ఇక ఇతడు అర్చకుడితో, అయ్యా, నేను చాలా దూరం నుంచి కష్టపడి ఎన్నో రోజులు నడుచుకుంటూ ఆ కేదారినాథుని దర్శనం కోసం ఇక్కడికి చేరుకున్నాను. దయచేసి నా కోసం ఒక్క క్షణం గుడి తలుపులు తెరిస్తే నా శివయ్యని దర్శించుకుంటాను అని బ్రతిమలాడాడు. అందుకు ఆ అర్చకుడు, అయ్యో, ఎంత దురదృష్టవంతుడివయ్యా, ఒక్క 2 నిమిషాలు ముందు వస్తే దర్శన భాగ్యం కలిగేది. ఇంకిప్పుడు కుదరదు. ఎందుకంటే నియమం ప్రకారం ఒక్కసారి మూసిన గుడి తలుపులు మళ్ళీ 6 నెలల తర్వాతే తెరవాలి. నేనేం చెయ్యలేనయ్యా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఆ వ్యక్తి అయ్యో అని బాధతో ఏడుస్తూ అక్కడే మెట్ల మీద పడిపోతాడు. చీకటి పడుతుంది. దూరం నుంచి ఎవరో తన వైపు వస్తున్నట్లు గమనిస్తాడు. ఎవరా అని దగ్గరికి వచ్చాక చూస్తే ఒక సాధువు ఇతని ఎదురుగా నిల్చుని ఉన్నాడు. ఏం నాయనా, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇతను జరిగిందంతా చెప్పుకొచ్చాడు. సరే, బాధపడుకు నాయనా, రేపు గుడి తలుపులు తెరుస్తారులే అని చెప్పి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు, ఇందా ఇది తిను అని తన దగ్గర ఉన్న 2 రొట్టెలు అతనికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక రొట్టెలు తిని పడుకొని తెల్లారి లేచి చూసేసరికి ఆ అర్చకుడు తన బృందంతో గుడి తలుపులు తెరుస్తూ కనిపిస్తాడు. ఇక ఈ వ్యక్తి అర్చకుడితో, అయ్యా, 6 నెలలకు తెరుస్తారని నిన్నే కదా మీరు చెప్పారు, మళ్ళీ గుడి తలుపులు ఎందుకు తెరుస్తున్నారు అని అడిగాడు. ఆ అర్చకుడు అతని వంక ఆశ్చర్యంతో చూసి, నువ్వు 6 నెలల క్రితం గుడి మూసాక వచ్చినతనివి కదూ అని అడుగుతాడు. ఇతనేమో, అదేంటయ్యా, రాత్రేగా మీరు తలుపులు మూసింది, మీరు వెళ్ళాక ఒక సాధువు వచ్చి నాకు తిండి పెట్టి గుడి రేపు పొద్దున్నే తెరుస్తారులే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక రాత్రంతా ఇక్కడే మెట్ల మీద పడుకున్నాను. లేచి చూసేసరికి మీరు గుడి తెరుస్తూ కనిపించారు అని చెప్పాడు. అందుకు ఆ అర్చకుడు, ఆ సాధువు చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. పొడగాటి జడలు కట్టిన జుట్టు, ఒళ్ళంతా బూడిద, మెడనిండా రుద్రాక్షమాలలు, ఒక చేత త్రిశూలం, మరొక చేత డమరు ఉన్నాయి అని చెప్తాడు. ఇది విన్న అర్చకుడు ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, నువ్వు నేనన్నట్టు దురదృష్టవంతుడివి కాదయ్యా, మహా అదృష్టవంతుడివి. రాత్రి నిన్ను కలిసింది మామూలు సాధువు కాదు, సాక్షాత్ ఆ పరమశివుడు. 6 నెలల నీ కాలాన్ని ఒక్క రాత్రితో మాయం చేశారు ఆ శివయ్య అని ఆ అర్చకుడు ఆనంద బాష్పాలతో ఆ వ్యక్తికి చెప్పాడు. ఇక శివయ్య లీలలు తెలిపే మరొక కథను విందాం. ఒకనాడు కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది. వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది. ఈ బంగారు పళ్ళాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. ఇక పళ్ళాన్ని తీసుకుందామని దాన్ని ముట్టుకోగానే అది కాస్త మట్టి పాత్రగా మారిపోయింది.
విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. అప్పుడు ఆ పూజారికి అర్థమైంది ఈ బంగారు పళ్ళెం నా కోసం కాదని. ఇక ఈ విషయం కాశీలోని ప్రజలందరికీ తెలిసింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం, పళ్ళాన్ని ముట్టుకోవడం, అది కాస్త మట్టి పాత్రలా మారిపోవడం ఇదే తంతు. విషయం కాశీ రాజుకు తెలిసింది. ఇక రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు రాజు. జనాలందరూ చూస్తూ ఉండగా ఆ బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు, నలుపు రంగులో కనిపించింది. ఆ తరువాత రాజుకు అర్థమైంది తానెంత అధమడునో అని. ఇక రాజు అవమాన భారంతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోపలికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు. కళ్ళు లేని వాళ్ళను చూసి కంటతడి పెట్టుకున్నాడు. విశ్వనాథ, ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు అని మొరపెట్టుకున్నాడు. అలాగే మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటి అతనికి సహాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన 2 ఫలాలను ఇచ్చేశాడు. ఇక చివరిగా ఆలయంలోకి ప్రవేశించాడు. స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో చూద్దామనుకొని అటువైపుగా వెళ్ళాడు. దూరంగా నిల్చొని అంతా చూస్తూ ఉన్నాడు. తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆలయ పూజారి ఇలా అన్నాడు, ఓ పెద్దాయన, నువ్వు వచ్చి ముట్టుకో, రోజు గుడికొస్తావుగా, నీ భక్తి కూడా ఏపాటితో తెలిసిపోతుంది అని హేళనగా అంటాడు. ఇక పెద్దాయన వెళ్ళి పళ్ళెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెలో మెరిసిపోతూ కనిపించింది. దానిని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే, అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కాదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వం ఉండడమే నిజమైన భక్తి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు అని తెలపడమే ఈ కథ యొక్క సారాంశం. ఇక వైశాఖ సోమవార మహిమను తెలిపే కథను ఇప్పుడు విందాం. వైశాఖ మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు చాలా విశేషమైనవిగా చెప్పబడుతుంది. ఈ మాసంలో సోమవారం ఉపవాసం ఉండడం, శివ పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ సోమవార వ్రతకథ సాధారణంగా శివపురాణం లేదా సోమవార వ్రతకథల్లో భాగంగా చెప్పబడుతుంది. పూర్వం అమరావతి అనే నగరంలో ఒక ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతనికి అపారమైన సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడంతో చాలా దుఃఖించేవాడు. శివునిపై భక్తితో తన భార్యతో కలిసి ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించి ఉపవాసం ఉండి శివపూజ చేసేవాడు. ఒకసారి వారు శివాలయంలో ఉండగా అకస్మాత్తుగా శివాలయంలో నుంచి ఒక పాత విగ్రహం నుంచి ఒక వాణి వినిపించింది. ఓ వర్తక, నీ భక్తికి నేను సంతోషించాను. నువ్వు వైశాఖ సోమవార వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఆచరించు. ఈ వ్రత మహిమ వల్ల దీర్ఘాయుష్కుడైన కుమారుడు కలుగుతాడు అని చెప్తుంది. ఇక ఆకాశవాణి మాటల మేరకు ఆ వర్తకుడు ఆ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు, సుమారు 4 లేదా 5 సోమవారాలు ఉపవాస వ్రతం ఆచరించి శివునికి అభిషేకం, రుద్రాభిషేకం చేశాడు. దానితో కొద్ది కాలానికే ఆ వర్తకుని భార్య గర్భం దాల్చి ఒక సుగుణవంతుడైన కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు శివభక్తుడిగా యశస్సుతో వర్ధిల్లాడు. ఆ రోజు నుంచి ఆ నగరంలో ప్రజలందరూ కూడా వైశాఖ సోమవారం నాడు శివారాధన చేయడం, కథ చెప్పుకోవటం అలవాటు చేసుకున్నారు. వైశాఖ సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానాదులు పూర్తి చేసుకొని, వీలైతే శివాలయ సందర్శనం చేసుకొని పాలు, జలం లేదా పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయాలి. బిల్వపత్రాలు, తెల్లని పుష్పాలతో శివుణ్ణి పూజించాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేషమైన ఫలితాల్ని పొందవచ్చు. చూశారు కదండి, ఈరోజు మనం వైశాఖ సోమవార వ్రత మహిమను తెలిపే కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.